హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిచ్యువేషన్స్ గురించి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో ఎవరు కూడా అంటే కాల్ అయితే చేయొద్దండి, మెసేజెస్ పెట్టండి. రిప్లైస్ ఇవ్వడం అనేది కొంచెం అటు ఇటు అవ్వచ్చు, ఐ మీన్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ స్టిల్ అందరికీ కూడా నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో కాల్స్ అయితే మాత్రం ఎవరు చేయొద్దు, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. సో మెసేజెస్ అయితే చేయండి. మీకు ఉన్న సిచ్యువేషన్స్ గురించి మీరు డీటెయిల్డ్గా చెప్తే ఆ ప్రకారమే ఏదైనా గైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ మీద ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ లేదా నరదిష్టి ప్రభావం ఉందా? చాలా మంది ఏంటంటే ఈ డౌట్‌తో ఉంటారండి. యాక్చువల్‌గా నా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఒక డౌట్‌తో వచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. సో, నాకేమనిపించింది అంటే, మేబీ ఇలా ఒక జనరల్ రీడింగ్ చేసి చాలా రోజులవుతుంది కాబట్టి, మీ సిట్యుయేషన్స్ ఏంటంటే కొంతమందికి ఇంప్రూవ్ అవుతూ కొంత బెటర్‌గా ఉండొచ్చు. కొంతమందికేంటంటే ఇంకా వర్స్ అయిపోవడం కానీ, ఇంకా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండడం కానీ ఇలాంటివి జరగడం వల్ల చాలా మందికైతే ఈ డౌట్ ఉంటది. నెగెటివ్ ఎనర్జీ ప్రభావమా? లేకపోతే ఎవరైనా సరే అంటే బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారా? ఈవిల్ ఐ ఇంపాక్ట్ వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? సో, అసలు ఏంటి పరిస్థితి అనుకోని చాలా డౌట్ పడుతూ ఉంటారు. సో, ఈరోజు అందుకే ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తున్నానండి. అసలు చూద్దాం, మీ మీద ఉందా లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మీరు చూసినట్టయితే ఈవిల్ ఐ చార్మ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సెలీనైట్ స్కేల్ ఉంది. ఐ మీన్ ట్రయాంగిల్ షేప్డ్ స్కేల్ అది. థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈవిల్ ఐ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మీద ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీ లేదా నరదిష్టి ప్రభావం ఉందా? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరేంటంటే కొంతకాలం నుంచి మీ లైఫ్‌లో స్ట్రగుల్ అవుతున్నారు. అంటే పర్టిక్యులర్‌గా అన్ని యాస్పెక్ట్స్‌లో స్ట్రగుల్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు కానీ, బట్ ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తుంది. మీరేంటంటే 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు. చాలా చేంజెస్ చేసుకుంటున్నారు. అండ్ మీ లైఫ్‌లో కొంతమంది వ్యక్తుల్ని కూడా కట్ చేసుకోవడం జరిగింది. సో, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీరేంటంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మేబీ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కాకపోతే అది టెంపరరీగానే ఉంటుంది. మళ్ళీ కూడా సిట్యుయేషన్స్ అనేవి సేమ్ వేలో ఉంటున్నాయి. అంటే ఆ ప్యాటర్న్ అనేది అలా రిపీట్ అవుతూనే ఉందండి. పెద్దగా చేంజెస్ ఏం రావట్లేదు. మీ వైపు నుంచయితే మీరు మీ 100% ఇస్తున్నారు. మీరు ఎంతవరకు చేంజెస్ చేసుకోవాలో అన్ని రకాలుగా చేస్తున్నారు కానీ, ఆ టైంకి అది వర్కౌట్ అయినట్టుగా అయినా ఆర్ కొన్ని చేంజెస్ వస్తున్నట్టే మీకు అనిపించినా స్టిల్ మళ్ళీ అదేంటంటే సేమ్ వేలోనే ఉంటుంది. అంటే టెంపరరీగా చేంజెస్ చూస్తున్నారు కానీ,
పర్మనెంట్ గా చేంజెస్ చూడడం కానీ, పర్మనెంట్ గా మీకు హ్యాపీనెస్ దొరకడం కానీ ఇలాంటివి అయితే జరగట్లేదు. సో మీరు ఏంటంటే స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీ వైపు నుంచి మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఇన్ని రకాలుగా చేంజెస్ చేసుకుంటున్నారు కదా, అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటే సేమ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి అనే డౌట్ అయితే మీకు వస్తుంది. అలా అని చెప్పి మీరు కంప్లీట్ గా సాడ్ గా ఉంటున్నారు, కంప్లీట్ గా మీ లైఫ్ ఒక డిజాస్టర్ లా ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఎక్కువ హార్డ్షిప్స్ ఫేస్ చేయడం కానీ, ఆర్ ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, అంటే మెంటల్ గా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరేంటంటే ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ నుంచి బయటికి ఎలా రావాలో అర్థం కాక మీ ప్రయత్నాలు మాత్రం మీరు చేస్తున్నారు. సో ఇలా నాకేదో అనిపిస్తుందండి మీ కార్డ్స్ చూస్తుంటే. సో ఇదైతే నెగెటివ్ ఎనర్జీ ప్రభావం కాదు, ఆర్ ఎవరు కూడా మీ విషయంలోని ఈవిల్ ఐ ఆర్ బ్యాడ్ ఇంటెన్షన్స్ తో లేరు. సో నాకు తెలిసినంత వరకు మీ లైఫ్ లో ఏంటంటే మీరు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆర్ మీరు ఏంటంటే 100% ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మేబీ అందుకే మీరు ఏంటంటే 100% కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో దీనికి మీరు ఏంటంటే వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ, ఆర్ పర్టికులర్ గా నెగెటివ్ ఎనర్జీ ఉందేమో అని అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ లైఫ్ లో చాలా కష్టపడుతున్నప్పుడు, చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి వర్కౌట్ అవ్వకపోతే ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్ అయితే ఇదే. సో మీకు కూడా అలానే డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు మీ 100% ఇస్తున్నా టెంపరరీగా ఏవో చేంజెస్ అయితే వస్తున్నాయి కానీ, పెద్దగా గ్రోత్ కానీ, పెద్దగా లైఫ్ లోని షిఫ్ట్స్ కానీ మీకేం కనిపించట్లేదు. సో దానివల్ల మీరు ఏంటంటే మేబీ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఆర్ వ్యక్తుల ఎనర్జీస్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయేమో, ఆర్ పర్టికులర్ గా మీ దగ్గర ఆర్ మీ చుట్టే నెగిటివ్ ఎనర్జీ ఉందేమో, ఆర్ మీలోనే నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. సో మీరేంటంటే అలా అనుకోవాల్సిన అవసరం లేదండి. పర్టికులర్ గా మీరు ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో, ఈ సిచ్యువేషన్స్ లో మీరు చేసుకునే చాయిసెస్ మ్యాటర్ అని చెప్తాను. మీరేంటంటే ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్ కానీ, ఇంకొన్ని చేంజెస్ కానీ చేసుకుంటే మీకు వెంటనే గ్రోత్ కానీ, వెంటనే చేంజెస్ కానీ కనిపించవు కానీ, బట్ స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. ఈ సిచ్యువేషన్స్ లో మీరు ఏంటంటే ఒక 1 మంత్ ఆర్ 3 మంత్స్ లో ఇంప్రూవ్మెంట్ చూడాలి అనుకుంటే 6 మంత్స్ 1 ఇయర్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంటే అలానే ముందుకు వెళ్తూ ఉంటదండి. ఆ టైమ్ ఫ్రేమ్ అనేది ఏంటంటే కొంచెం లాంగ్ గానే ఉంటది. సో మీకేంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. అండ్ మీ వైపు నుంచి మీరు ఇప్పుడు ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో అలానే కాంట్రిబ్యూట్ చేస్తూ ముందుకు వెళ్తే మాత్రం సక్సెస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మీరు ఓవర్ థింక్ చేయడం కానీ, ఓవర్ గా స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఓవర్ గా ఎమోషనల్ అయిపోవడం కానీ ఇలాంటివి అయితే అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తూ ఉంటది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటది. ఆ వేలో యూనివర్స్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీరేంటంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీరేం సెన్స్ చేస్తున్నారో దాని ప్రకారం మీరేంటంటే ముందుకు వెళ్ళాలి. అంతేకాని ఇక్కడ అంటే మీరు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి నెగిటివ్ ఎనర్జీ ఆర్ పర్సన్స్ బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఉండడమే రీజన్ అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే మీ కార్డ్స్ లోనైతే నెగిటివ్ ఎనర్జీ కానీ, ఆర్ ఈవిల్ ఐ కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏం కనిపించట్లేదు. మేబీ టైం బీయింగ్ ఏంటంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే జాగ్రత్తలు అయితే తీసేసుకోవచ్చండి. బట్ ఎక్కువ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవడం కానీ, ఆర్ మీ సిచ్యువేషన్స్ ని చేంజ్ చేసుకోవాలి అంటే ఏవో చేసేస్తే చేంజ్ అయిపోతాయేమో అనే వేలో అయితే మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ లో మీరు ఎఫర్ట్స్ పెట్టడం కానీ, ఇలా కొంతకాలం స్ట్రగుల్ తీసుకోవడం కానీ ఇంపార్టెంట్ అండి. అండ్ మీరు ప్లాన్ చేస్తున్న వే కానీ, మీ వైపు నుంచి మీరు ఎలా సిచ్యువేషన్స్ కి అడ్జస్ట్ అవుతున్నారు అనేది నిజంగానే ఇంపార్టెంట్. సో ఎవరైనా సరే ఈ సిచ్యువేషన్స్ లో చేంజెస్ రావాలి, ఎలా అయినా సరే ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మీరేంటంటే ఇది వద్దులే అనుకోని వెనకడుగైతే వెయ్యొద్దు. ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. కొన్ని ఇబ్బందులున్నా, కొన్ని రకాలుగా మీరేంటంటే ఇవన్నీ మనకు అవసరం లేదు కదా అని మీకు అనిపిస్తున్నా సరే, స్టిల్ మీరేంటంటే మిమ్మల్ని పుష్ చేసుకుంటూ ఈ సిచ్యువేషన్స్ ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి అప్పుడప్పుడు మీరేంటంటే కొంచెం పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు. కొంచెం మీరేంటంటే థింగ్స్ అనేవి పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయిలే అని సెన్స్ చేస్తున్నారు. అదే రియల్ అండి. ఇవన్నీ కూడా పాజిటివ్ గా వర్కౌట్ అవుతాయి. బట్ ఇక్కడ మీరెందుకో కానీ అలా అంటే అనుకోకుండా నెగెటివ్ ఎనర్జీ వల్లనే అంత జరుగుతుందేమో అనుకోని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో అలా ఎవరు కూడా అంటే ఆలోచించొద్దండి. అదేంటంటే ఓవర్ థింకింగ్ అన్నమాట. అలా మీరు థింక్ చేశారంటే మీ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అండ్ మీరేంటంటే ఈ సిచ్యువేషన్ ని కామ్ గా హ్యాండిల్ చేయలేరు. అలాంటప్పుడు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. యాక్చువల్ గా మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఏదైతే మీకు అంటే ఇబ్బందిగా అనిపిస్తుందో, ఇది యాక్చువల్ గా ఇబ్బంది అయితే కాదండి.
ఇదేంటంటే సిచ్యువేషన్స్ వర్కౌట్ అయ్యే ముందు యూనివర్స్ ప్రతి వ్యక్తిని టెస్ట్ చేస్తూ ఉంటది. వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది, అసలు వాళ్ళు ఎంత క్లారిటీతో ముందుకు వెళ్తున్నారు అని. సో అలానే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరేంటంటే ఈ టెస్ట్‌లో పాస్ అవ్వాలి. అయితే మీరేమనుకుంటున్నారంటే నెగెటివ్ ఎనర్జీ వల్లనేమో అనుకుంటున్నారు. సో ఇలా మీరు అనుకోని మేబీ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, రాంగ్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, ఆర్ వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరగకుండా అయితే జాగ్రత్త పడాలండి. ఎందుకంటే మీరు అలా కానీ డౌట్ పడితే డెఫినిట్‌గా మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా మనకు తెలియకుండానే మనం నెగటివిటీని అట్రాక్ట్ చేసుకోవడం కానీ, వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం వల్ల కర్మని క్రియేట్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఆ క్లారిటీ అనేది మీకు ఫుల్‌గా రాకుండా మీరేంటంటే వ్యక్తిని జడ్జ్ చేయకూడదు. సిట్యుయేషన్స్‌ని కూడా ఆ బేసిస్‌లోనే చూడకూడదు. మేబీ కొన్ని సార్లు ఏంటంటే మనల్ని మనం కూడా బ్లేమ్ చేసుకుంటాం. ఎందుకంటే మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయేమో అనే ఒక డౌట్‌తో. బట్ మీరేంటంటే మిమ్మల్ని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీరు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు ఎలా ప్రయత్నాలు చేస్తారో అలానే చేయండి. కొంతకాలం మేబీ మీ సిట్యుయేషన్స్ అయితే చేంజ్ అవ్వకపోవచ్చు. ఇలానే ఉండొచ్చు. బట్ తొందరలోనే చేంజెస్ అయితే వస్తాయండి. నేను చెప్పాను కదా! ఈ సిట్యుయేషన్ అనేది ఎలాంటిది అంటే స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ కనిపిస్తది. ఒకేసారి వర్కౌట్ అయిపోయి, ఒకేసారి మీకు హ్యాపీనెస్ ఇచ్చేసి అలా ఏం ఉండదు. గ్రాడ్యుయల్‌గా చేంజెస్ చూస్తారు. ఇప్పటి నుంచి మీరేంటంటే ఎఫర్ట్స్ పెడుతుంటే ఇప్పుడు కాదు యాక్చువల్‌గా ఎప్పటినుంచో పెడుతున్నారు. బట్ ఒకవేళ ఇప్పటి వరకు మీరు కరెక్ట్‌గా వర్క్ చేయలేదు. మీకున్న డౌట్స్ వల్ల అంటే మీరు ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్నట్టుగా ఉన్నారు. సో, ఇక్కడి నుంచైనా సరే మారండి. మీ ఆలోచన విధానం మార్చుకొని మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయాల్సింది చేస్తే మాత్రం వచ్చే రోజుల్లో చేంజెస్ అయితే చూస్తారండి. బట్ మీరు ఇలానే ఆలోచిస్తూ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఏం జరుగుతది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎలాంటి చేంజెస్ వస్తాయో కూడా మీరు ప్రిడిక్ట్ చేయలేరు. సో, అందుకోసమైనా సరే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సిట్యుయేషన్‌ని సేఫ్‌గా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా మీరేంటంటే తొందరలోనే చేంజెస్ అయితే చూస్తారండి. ఏం లేదు. మీలో ఉన్న ఆ ఫెమినిటీని యాక్టివేట్ చేయాలి. అంటే ఎప్పుడైతే మీ ఇంట్యూషన్ మీకేదైతే గైడ్ చేస్తుందో దాన్ని మీరు ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళినా సో, ఇఫ్ మీరేమైనా సరే ఒక జెంటయితే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ వైఫ్ ఇచ్చే సజెషన్స్ మీరు తీసుకోవడం కానీ, వాళ్ళ గైడ్ చేసే వే ప్రకారం మీరు ముందుకు వెళ్ళడం కానీ, ఇది కూడా మీకు బెనిఫిట్ అవుతుందండి. సో, ఒకవేళ మీరు లేడీ అయితే మీ మదర్ చెప్పింది ఆర్ మీకెవరైనా బయట మెంటర్ ఉంటే వాళ్ళ సజెషన్స్ అనేవి మీరు తీసుకోవడం అయితే మంచిది. ఎందుకంటే దీనివల్ల కూడా మీకు ఒక క్లారిటీ కానీ, ఒక అండర్‌స్టాండింగ్ కానీ, సిట్యుయేషన్స్ మీద రావడం కానీ, మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయడానికి కానీ ఒక ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! ఇదొక ఫేజ్. ఈ ఫేజ్‌లోనేంటంటే మీరిలా స్ట్రగుల్ అవ్వక తప్పదు. ఇలా ఎందుకు అంటే మీరు కొన్ని నేర్చుకోవడం కానీ, మీలో పర్సనల్‌గా కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావడం కానీ ఇంపార్టెంట్. ఈ సిట్యుయేషన్‌తో మీరు అలైన్ అవ్వాలి. ఇది అట్రాక్ట్ చేసుకునేలా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరేంటంటే చేంజ్ అవ్వాలి. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది. మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. మీరు ఆ సిట్యుయేషన్‌ని అట్రాక్ట్ చేసుకునే అంత హై వైబ్రేషన్స్ క్యారీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే మీరు కొన్ని ఫేస్ చేస్తున్నారు తప్పట్లేదు. బట్ ఇదేంటంటే ఒక వ్యక్తి వల్ల ఆర్ నెగెటివ్ ఎనర్జీ అనైతే మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అంటే ఇక్కడ మీరు అలా అనుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎంత కష్టపడుతున్నా మీ లైఫ్‌లో మీరు ఎన్ని చేంజెస్ చేసుకుంటున్నా ఎక్కడో అంటే ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. ఆర్ మీరు ఊహించని విధంగా చేంజెస్ వస్తున్నాయి. సో, అవి మీకెలా అనిపిస్తున్నాయంటే కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తున్నాయి. లైఫ్ ఎటువైపు వెళ్తుంది? లైఫ్‌లో ఏం జరుగుతుంది? నేనసలు ఏం చేస్తున్నాను? నా లైఫ్‌లో ఎందుకు ఇలాంటి మార్పులు వస్తున్నాయి? అసలు నా పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారు కానీ, ఖచ్చితంగా మీరు మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వడం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, మీరు ఓవర్ థింక్ అయితే చెయ్యొద్దు. జస్ట్ మీ ముందున్న సిట్యుయేషన్స్‌ని ఒక నార్మల్ వేలో అర్థం చేసుకోవడానికి, ఒక నార్మల్ వేలో హ్యాండిల్ చేయడానికే ట్రై చేయండి. బట్ ఒక్కటైతే నేను క్లియర్‌గా చెప్తానండి. మీరు మీ 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సుంటది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి 100% ఎఫర్ట్స్ పెట్టడంతో పాటు మీరేం ఫేస్ చేస్తున్నా ఆ టైంకి అంటే మీకు ఏది అర్థం కాకపోయినా స్టిల్ యూనివర్స్ ప్యాటర్న్స్‌ని మీరు ట్రస్ట్ చేసి అండ్ మీరు చేసే పనులను మీరు ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే వస్తాయండి. సో, మీరేంటంటే దీనికోసం ఇంకెక్కువ ఆలోచించి మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవద్దు.
అంటే ఇదంతా కూడా ఓవర్ థింకింగ్ అని చెప్తాను. లైక్ ఏంటంటే కొన్నిసార్లు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేనప్పుడు వ్యక్తులు ఈ విధంగా ఆలోచించడం అనేది కామనే. బట్ మీరు ఇలా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదండి. సో నార్మల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి సరిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ట్రయాంగిల్ షేప్డ్ సెలినైట్ స్కేల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ మీద ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీ లేదా ఈవిల్ ఐ ప్రభావం ఉందా లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరెందుకో కానీ చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, చాలా అనీజీగా, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలా అంటే రకరకాలుగా ఉంటున్నారండి. యాక్చువల్‌గా మీరు చాలా బ్యాలెన్స్‌డ్ పర్సన్. నార్మల్‌గా అయితే చాలా స్ట్రాంగ్. ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే డెఫినిట్‌గా మీరే స్ట్రాంగ్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఇలాంటి మీరు సడెన్‌గా ఎందుకో కానీ ఇబ్బంది పడుతున్నారండి. అంటే మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. మీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మీకు కూడా అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు చాలా ప్లెజెంట్‌గా, చాలా కామ్‌గా ఉంటున్నారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ హ్యాండిల్ చేస్తున్నారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఇరిటేట్ అయిపోతున్నారు. సో, ఆ టైంలో ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో మీకు కూడా అర్థం అవ్వట్లేదు. సో, ఇలా మీ బిహేవియర్ ఏంటంటే టిపికల్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ బిహేవియర్ వల్ల కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, మీ మాటల వల్ల వాళ్ళేంటంటే మీరు అంత ట్రస్ట్‌వర్తీ పర్సన్ కాదేమో అని ఫీల్ అవ్వడం కానీ, సో, ఇలా కొంచెం సిట్యుయేషన్స్ ఏంటంటే ఛాలెంజింగ్‌గా ఉంటున్నాయి. అప్పటికి మీరు ట్రై చేస్తున్నారు చేంజ్ అవ్వడానికి ఆర్ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయడానికి. బట్ స్టిల్ ఎక్కడో కానీ ఇంకా సిట్యుయేషన్స్ ఏంటంటే టిపికల్‌గానే ఉంటున్నాయి. మొత్తానికి మీరేంటంటే మీ లైఫ్‌లో ఇలా కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో, నాకు తెలిసి మీ ఎనర్జీస్ అయితే ఇంబాలెన్స్ అవుతున్నాయి. నాకు ఏమనిపిస్తుందంటే ఒరిజినల్‌గా మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ కానీ, ఆర్ ఒక వ్యక్తి నుంచి నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం కానీ జరగట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఎవరు కూడా మీ విషయంలో ఈవిల్ ఐ ఆర్ నెగెటివ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. కాకపోతే మీ ఎనర్జీస్ ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారో, నెగెటివ్ ఎనర్జీ అనేది మేబీ మీ థాట్స్ నుంచే మీరు పిక్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ అయితే ఉంది. బట్ ఈ నెగెటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి అంటే, మీ థాట్స్ నుంచే మేబీ క్రియేట్ అవుతుందేమో అని నాకనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారు. అప్పటికి మీరేంటంటే హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని నార్మల్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ నేను చెప్పినట్టుగా మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేయలేకపోతున్నారండి. సిట్యుయేషన్స్ ఎంత నార్మల్ చేద్దాం అనుకున్నా, ఈ విషయంలోని వ్యక్తుల సపోర్ట్ తీసుకుందాం అనుకున్నా, స్టిల్ అంటే ఆ టైంకి మేబీ నార్మల్ అవుతున్నట్టే అవుతున్నారు కానీ, మళ్ళీ సేమ్ వేలోనే థింగ్స్ అనేవి ఉంటున్నాయి. ఆర్ మళ్ళీ మీ ఆలోచనలేంటంటే అలానే ఉంటున్నాయి. సో, ఇదేంటంటే మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే నాకు తెలిసినంత వరకు ఇక్కడ నేను చెప్పినట్టుగా మీరేంటంటే కొన్ని విషయాలను విడిచిపెట్టలేకపోతున్నారండి. ఆర్ కొన్ని మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగట్లేదు అనే ఆ పెయిన్ నుంచి మీ థాట్స్ అనేవి కొంచెం అంటే డిఫరెంట్‌గా ఉంటున్నాయి. సో, అందుకే అక్కడి నుంచే నెగెటివ్ ఎనర్జీ మీరు పిక్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోవడం కానీ, కొంత స్పిరిచ్యువల్‌గా మీరు అంటే ఎన్‌లైటన్ అవ్వలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే మీ విషెస్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నారు. ఆర్ మీరు ఏదైతే అంటే వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారో అది ఓపెన్‌గా మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు నేనొకటి చెప్తాను చూడండి. మీరు పాస్ట్‌లో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశారు. సో, ఎగ్జామ్ రాసారు. ఫెయిల్ అయిపోయారు. సో, అయినా సరే మీకేంటంటే రాయాలి అనే కోరికుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది మీకు డ్రీమ్. అది ఎలా అయినా సరే ఫుల్‌ఫిల్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. సో, వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా వర్కౌట్ అవ్వకపోయేసరికి అప్పటి వరకు కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గానే ఉన్నారు కానీ బట్ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం మీరెందుకో కానీ ఇబ్బంది పడుతున్నారు. అంటే మీకు ఇది వర్కౌట్ అవ్వదేమో, ఇంకా వేస్ట్ ఏమో, ఇంకా ట్రై చేయడం ఎందుకు? ఇలా చేయడం వల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుందేమో. సో, అంటే ఇంకా అందరూ ఎర్న్ చేసేస్తున్నారు. మనం కూడా ఎర్న్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని ఫీల్ అవ్వడం.
ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. సో మీరేంటంటే అప్పటికి బ్యాలెన్స్ చేసి ట్రై చేయాలని అనుకుంటున్నారు. ఎలా అయినా జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఎలానా చేంజెస్ ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరేంటంటే ఫీల్ అవుతూ ఉండొచ్చు. అలా అనుకున్న కాసేపటికే పాస్ట్‌లో కూడా చాలా ఎగ్జామ్స్ రాసాం. బట్ వర్కౌట్ అవ్వలేదు కదా! ఇప్పుడు మాత్రం ఇంకేం వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇంతే. మేబీ వ్యక్తులేంటంటే మనకెక్కడ జాబ్ వచ్చేస్తదో అనుకోని ఆహ్, మన కోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారేమో. సో, వాళ్ళ నరదిష్టి వల్లే జాబ్ రావట్లేదేమో. లేకపోతే మన చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉందేమో. ఆర్ వ్యక్తులేంటంటే నెగెటివ్ ఎనర్జీని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారేమో. సో, ఇలా రకరకాల ఆలోచనలొస్తున్నాయి. దానివల్ల ఇక్కడేమవుతుందంటే ఇంక జాబ్ ఏమొస్తది? ఇంక రాదులే. ఇంక మనం ప్రయత్నం చేసినా ఇలానే ఉంటది. ఒక రిలేషన్‌షిప్ అయినా అంతేనండి. వ్యక్తులు వల్ల మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. ఆర్ వ్యక్తుల వల్ల మీ రిలేషన్‌షిప్ స్పాయిల్ అయిపోయింది. సో, ఇప్పుడు ట్రై చేసినా సరే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకేం వర్కౌట్ అవుతది? సో, మళ్ళీ మనం కలిసినా ఆర్ మళ్ళీ ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్ వర్కౌట్ అయినా మళ్ళీ కూడా ఇలానే వ్యక్తులు నెగెటివ్‌గా అనుకుంటారు. సో, నెగెటివ్ ఎనర్జీ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి వర్కౌట్ అవ్వదు. అంటే మీకు మీరు ఇలా అనుకుంటున్నారంతే. మీరు ఫీల్ అవుతున్నారు. బట్ మీ చుట్టూ ఉన్నది అది కాదు. ఆర్ అక్కడ జరుగుతుంది అది కాదు. ఈవెన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ గురించి నెగెటివ్‌గా అనుకుంటున్నా, నెగెటివ్ ఎనర్జీ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతున్నా, స్టిల్ ఆ ఇంపాక్ట్ అనేది ఈ సిట్యుయేషన్‌ని చేంజ్ చేయదండి. అంటే ఎలా చెప్పాలంటే, జాబ్ అనేది మీరు మేనిఫెస్ట్ చేసి మీ వైపు నుంచి మీరు కాన్ఫిడెంట్‌గా చేయాల్సింది చేస్తూ, మీరు చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తది. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా ఎక్కడ బ్లాకేజ్ ఉంది? ఎక్కడ సిట్యుయేషన్ అనేది డిఫరెంట్‌గా చేంజ్ అయింది? సో, మనం చేయాల్సిందేంటి? ఇలా ఆలోచించి మీరు కొన్ని చేంజెస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. బట్ ఒక వ్యక్తి అంటే చెడుగా అనుకుంటున్నారు. సో, అందుకే ఇలా జరిగింది. మళ్ళీ అలానే జరుగుతది. లేకపోతే నెగెటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అందుకే ఏది జరగట్లేదు. సో, ఇలాంటి ఆలోచనలు మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ పాస్ట్‌లో కొన్ని జరిగిపోయినవి కూడా ఇప్పుడు గుర్తు చేసుకొని నెగెటివ్‌గా మీరు ఆలోచించడం వల్ల కూడా మీ థాట్స్ నుంచే మీరు నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటున్నారు. దానివల్ల మీరేంటంటే ఇక్కడ పాజిటివ్‌గా ఏది మేనిఫెస్ట్ చేయట్లేదు. మీ లైఫ్‌లో ఏది కూడా అందుకే పాజిటివ్‌గా జరగట్లేదు. మీ గోల్స్ అనేవి మీకు చాలా దగ్గరలోనే ఉన్నాయండి. మీరు వాటికి రీచ్ అవ్వాలి అనుకుంటే మీకు పెద్ద విషయం కాదు. కానీ మీ ఆలోచనలు ఇలా ఉన్నప్పుడు మీరేంటంటే ఇంకా అంటే అదే వేలో థింగ్స్‌ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా! సో, ఇదేంటంటే నెగెటివ్ ఎనర్జీ ఉంది. అది ఎక్కడి నుంచి అంటే మీ థాట్స్ నుంచే క్రియేట్ అవుతుంది. సో, అది మీరు పిక్ చేసుకొని ఈ విధంగా ఉంటున్నారు. మీ లైఫ్ కూడా ఇలా ఉంటుంది. మీరు ఏ రోజైతే మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకుంటారో, ఏ రోజైతే మీ సిట్యుయేషన్స్‌తో మీరు పీస్ చేసుకోవడానికి ట్రై చేస్తారో, ఖచ్చితంగా నాకు తెలిసి మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. అదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే కాదు, ఒక కెరియర్ యాస్పెక్ట్‌లోనే కాదు, ఒక ఫినాన్సెస్ రిలేటెడ్ గానే కాదు. ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే నాకు తెలిసి న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. వర్కౌట్ అవుతదండి. మీరు కూడా కాన్ఫిడెంట్‌గా వర్కౌట్ చేయాలి. సో, మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేయడం కోసం మీరేంటంటే ఎమెథిస్ట్‌ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ థాట్స్ నుంచి మీరు నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోకూడదు అనుకుంటే బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్‌నైనా కూడా యూజ్ చేయొచ్చు. సో, ఏది ఏమైనా సరే నేను క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నానండి. మీరు మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకుంటే, మీరు ఏంటంటే మోస్ట్‌లీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే ఇలాంటివి జరగవండి. ఇఫ్ మీకు క్రిస్టల్స్ కావాలి, ఇంకా డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా మీరు చెప్పాలి అనుకుంటే, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆ ప్రకారం కూడా మీకు ఏ బ్రేస్లెట్ సూట్ అవుతుంది అనేదైతే నేను రిఫర్ చేస్తాను. బట్ ఈ కార్డ్స్‌లో సిట్యుయేషన్ ప్రకారం అయితే మాత్రం ఈ 2 క్రిస్టల్స్‌లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఈ 2 కూడా యూజ్ చేయొద్దు. కొంతమందికేంటంటే క్రిస్టల్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా కంబైన్ చేయాలో తెలీదు. సో, అలా యూజ్ అయితే చేయకూడదండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ ఇంకా కాదు అనుకుంటే మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ ఏదో ఒక స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల కూడా మీ థాట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. నాకేమనిపిస్తుంది అంటే అన్‌లెస్ ఆర్ అంటిల్ మీ థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర ఈ 2 కూడా బ్యాలెన్స్ అయ్యే వరకు కూడా సిట్యుయేషన్స్ అయితే ఇలానే ఉంటాయి. అండ్ మీరు ఏది కూడా మేనిఫెస్ట్ చేయలేకపోతుంటారు. సో, మీలో ఖచ్చితంగా చేంజెస్ అయితే రావాల్సిన అవసరం కనిపిస్తుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! మీ లైఫ్‌లోనేంటంటే ఏవో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగాయి.
ఒక రిలేషన్‌షిప్ లోనైనా డ్యామేజ్ జరిగింది. ఆర్ మీ గోల్స్‌కైనా సరే మీరు రీచ్ అవ్వలేదు. మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. సో, ఇలా జరిగిన తర్వాత ఎందుకిలా జరిగింది అసలు? అంటే మీరు ఏం చేశారు? అసలు మీరు ఇది డిజర్వ్ చేయరు. ఈ సఫరింగ్ అనేది మీకే ఎందుకు అని ఇలా చాలా బాధపడినట్టుగా నాకనిపిస్తుంది. ఇప్పటికి కూడా చాలా బాధపడుతున్నారు. సో, ఇవన్నిటికి రీజన్ ఏంటంటే చుట్టూ ఉన్న వ్యక్తులు ఆర్ నెగెటివ్ ఎనర్జీ అనేది ఉండడం వల్లే అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కానీ, ఈ నెగెటివ్ ఎనర్జీ వల్ల కాదండి. ఆ టైంకి అవి జరగాల్సింది జరిగాయి. సో, అది పక్కన పెడితే ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు చూడండి. ఈ ఆలోచనల వల్ల నెగెటివ్ ఎనర్జీ అనేది మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. సో, మీ నెగెటివ్ ఎనర్జీని మీరే పిక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఈ నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మీతోని సరిగ్గా మాట్లాడకపోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే నేనొకటి క్లియర్‌గా చెప్పగలనండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. సో, ఇప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ మనం క్యారీ చేస్తే ప్రతి వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు. సో, అందరికీ కూడా మనతో మాట్లాడాలి అనిపిస్తూ ఉంటది. సో, మన ఎనర్జీ అనేది అలా ఉన్నప్పుడేంటంటే, పాజిటివ్‌గా ఉండేవాళ్ళు మనకి అటాచ్ అవుతారు ఆర్ కనెక్ట్ అవుతారు. నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు కూడా మనకు కనెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఎనర్జీ అనేది అందరూ కూడా పాజిటివ్ ఎనర్జీయే క్యారీ చేస్తారని చెప్పడానికి లేదు కదా! నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్‌కి కొంత రియాక్ట్ అవుతూ ఉంటారు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇలా మీరు ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేసుకుంటున్నప్పుడు, మీ నుంచి ఎదుటి వ్యక్తులకి ఆ నెగెటివ్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతది. సో, మీ ఎనర్జీ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయలేక, వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోవడం వల్ల అంటే వాళ్ళకెక్కడో ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయిపోతున్నట్టుగా ఫీల్ అయ్యి, ఆ హెవీనెస్ తట్టుకోలేక కూడా మిమ్మల్ని వాళ్ళు ఇగ్నోర్ చేయడం కానీ, మీతో సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వకపోవడం కానీ, మిమ్మల్ని చాలా దూరం పెట్టడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే కొన్నిసార్లు లోన్‌లీగా ఫీల్ అవ్వడం, ఎవరితో ఏది చెప్పుకోలేకపోవడం, మీ పెయిన్‌ని ఎక్కడ చెప్పుకోవాలో మీకు అర్థం కాక స్ట్రగుల్ అవ్వడం లాంటివి కూడా జరుగుతున్నాయి. సో, మీ ఎమోషన్స్‌ని అయితే మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మిమ్మల్ని మీరేంటంటే చాలా ప్రాపర్‌గా కానీ ఈ టైంలో హ్యాండిల్ చేయకపోతే, ఈ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఇంకా ఎక్కువైపోతుందండి. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా మంది డిప్రెషన్‌లో ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయలేక. ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇన్ యాంగ్ ఎనర్జీస్ అనేవి ఎప్పుడూ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అవి బ్యాలెన్స్‌డ్‌గా లేకపోతే మాత్రం వ్యక్తులు అంటే వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు. వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళని హ్యాండిల్ చేయలేరు. సో, నేను ఆల్రెడీ చెప్పాను. ఈ బ్రేస్లెట్ అనేది దానికి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి. సో, ఏది ఏమైనా సరే మీరేంటంటే మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండడం కానీ, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం కానీ ఇంపార్టెంట్ అండి. అంటే ఓవర్ థింక్ చేయడం ఫస్ట్ మానేయాలి. మీకేంటంటే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఈ మూడ్ స్వింగ్స్ రావడం వల్ల కూడా ఎప్పుడు ఎలా ఉంటున్నారు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అంటే ఇలా ఉండడం వల్ల సఫర్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తాను. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ, నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ ఏదో ఒకటి స్పిరిచువల్ ప్రాక్టీస్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి. ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళైతే కంటిన్యూ చేయండి. సో, మళ్ళీ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. మీకు మీరే అన్నీ డిసైడ్ అయిపోవద్దండి. మీకు మీరే ఏది కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఉంటదేమో అనుకోని ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోకుండా మాత్రం చెయ్యాల్సింది చేసేయొద్దు. ఆర్ మీరేంటంటే ఏ కన్ఫర్మేషను లేకుండా కూడా వ్యక్తుల్ని ఈజీగా ట్రస్ట్ చేసేయొద్దు. వ్యక్తులు చెప్పిన మాటల వల్ల కూడా మేబీ మీరేంటంటే కొంచెం ఎఫెక్ట్ అవుతున్నట్టున్నారు. సో, ఇఫ్ అలా కానీ జరుగుతున్నట్టయితే వ్యక్తులు చెప్పింది కూడా మీరు ట్రస్ట్ చేసి అదే అనుకోని డిసైడ్ అయిపోవద్దు. ఇలా మిమ్మల్ని మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మీద ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీ లేదా నరదిష్టి ప్రభావం ఉందా? లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీ లైఫ్ చాలా బాగుండేదండి. చాలా కంఫర్టబుల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసి ఫస్ట్ 2 కార్డ్ సెట్స్ వాళ్ళతో కూడా కంపేర్ చేస్తే మీ లైఫ్ ఏంటంటే చాలా బెటర్‌గా ఉన్నట్టుగా, చాలా పాజిటివ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇఫ్ నేను చెప్పేది కానీ మీకు రెసొనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. బట్ మీరైతే మాత్రం చాలా కేర్ ఫ్రీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నట్టే కార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో, ఇలా ఉన్న మీ లైఫ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి.
అంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగాయని చెప్పొచ్చు. మీరు కూడా అనుకోలేదు. బట్ కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. సడన్ గా మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ కి మీరేంటంటే షేక్ అయిపోయినంత పని అయింది. ఆర్ ఏంటి లైఫ్ ఇలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఈ సిట్యుయేషన్స్ ని హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే మీకు అప్పటి వరకు లైఫ్ ఒకలా ఉంది. ఆ సిట్యుయేషన్స్ ఎప్పుడైతే మారిపోయాయో మీ లైఫ్ కూడా ఇంకొకలా మారిపోయింది. మీకు ఏం అర్థం కాని పరిస్థితి అన్నమాట. పూర్తిగా స్టక్ అయిపోయినట్టుగా ఆర్ మిమ్మల్ని మీరేంటంటే ఎందుకో కానీ బ్యాలెన్స్ చేయలేకపోయినట్టుగా నాకనిపిస్తుంది. అంటే చాలా ఎమోషనల్ అయిపోవడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక కొంత స్ట్రగుల్ అవ్వడం కానీ, ఆ పెయిన్ అనేది రియల్ అని చెప్పొచ్చండి. సో, మీ లైఫ్ ఏంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. మీరు కూడా ఊహించలేదు అలా చేంజ్ అవుతదని. బట్ అది జరిగిపోయింది. సో, ఇప్పుడేంటంటే స్లోగా ఇంకా ఆ ప్యాటర్న్స్‌కి మీరు అలవాటు పడుతూ వచ్చారు. బట్ స్టిల్ లైఫ్ అయితే ఏం చేంజ్ అవ్వలేదండి. లైఫ్ అప్పుడు ఎలా చేంజ్ అయిందో అక్కడి నుంచి అలానే ఉంది. పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ కానీ, పెద్దగా బెటర్ అవ్వడం కానీ ఏం లేదు. బట్ సిట్యుయేషన్స్‌ని డీల్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌కి అలవాటు పడడం కానీ నేర్చుకున్నారు. సో, మీరేంటంటే అప్పటినుంచి మీ లైఫ్‌లో మంచి జరుగుతదేమో, మీ లైఫ్ కూడా అందరి లైఫ్ లాగా నార్మల్‌గా అవుతదేమో అని మీరు వెయిట్ చేస్తున్నారు. సో, మీరు ఎంత వెయిట్ చేస్తున్నా సరే లైఫ్ ఏంటంటే ఇంకా అలానే ఉందన్నమాట. పెద్దగా లైఫ్‌లో మార్పులు రావడం కానీ, లైఫ్‌లో మీరేంటంటే ఓకే. ఇంకా పర్వాలేదులే ఇక్కడి నుంచైనా మనం హ్యాపీగా ఉండడానికి ఒక ఛాన్స్ వస్తుంది అని ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివేం లేవండి. దానికి తోడు లైఫ్ ఏంటంటే రోజు రోజుకి కూడా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అసలు మీ లైఫ్ ఎందుకెలా ఉంటుందో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. డెఫినెట్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో నెగెటివ్ ఎనర్జీ ఉంది. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు గూడా కరెక్ట్ వ్యక్తులు కారండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో ఒకప్పుడు మీ చుట్టూ పాజిటివ్ పర్సన్స్ కానీ, పాజిటివ్ ఎనర్జీ కానీ ఉండేది. అందుకే మీరేంటంటే చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. బట్ కొన్ని జరిగాయి. జరిగిన తర్వాత నుంచి మీ చుట్టూ నెగెటివ్ పర్సన్స్, నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోయింది. సో, మీరందుకే ఈ సిట్యుయేషన్స్ నుంచి బయట పడలేకపోతున్నారు. మీరు ఎంత స్టేబుల్‌గా ఉండాలని ట్రై చేస్తున్నా, సిట్యుయేషన్స్‌ని ఎంత బెటర్‌గా హ్యాండిల్ చేస్తున్నా, ఈవెన్ ఫినాన్సెస్‌తో సిట్యుయేషన్స్‌ని డీల్ చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు. కొంతమందేంటంటే సిట్యుయేషన్‌ని చేంజ్ చేయడానికి మనీని యూజ్ చేస్తూ ఉంటారు. ఆర్ వాళ్ళకున్న రిసోర్సెస్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసినప్పుడు సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి కదా! మీకలా ఏం జరగట్లేదు. మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. రోజు రోజుకి కూడా మీ లైఫ్ ఏంటంటే కేయోటిక్‌గా ఉందండి. అంటే ఏ రోజు ఏం జరుగుతదో తెలీదు. ఏ రోజు మీరేం ఫేస్ చేస్తారో మీకు అర్థం అవ్వట్లేదు. లైఫ్ ఏంటంటే రకరకాలుగా మీకు అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే మీరైతే స్టక్ అయిపోయారు. ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటపడడానికి మీకెక్కడ దారి కనిపించట్లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ లైఫ్‌లో మీరు చాలా అప్‌సెట్ అయ్యి ఉన్నారండి. వ్యక్తుల మీద అప్‌సెట్ అయ్యి ఉన్నారు. సిట్యుయేషన్స్ విషయంలో కూడా కొంచెం అప్‌సెట్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఎమోషనల్ అవ్వడం కానీ, మీ ఎనర్జీస్‌ని కూడా మీరు బ్యాలెన్స్ చేయలేకపోవడం. సో, ఎప్పుడు ఎలా ఉంటున్నారో, ఎప్పుడు ఏం చేస్తున్నారో ఇది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. చాలా ఫ్రస్ట్రేషన్, చాలా ఇరిటేషన్ వస్తుంది. యాక్చువల్‌గా అది కూడా ఎవరి మీద చూపించాలో అర్థం అవ్వట్లేదు. సో, మీకు మీరే అంటే ఆ పెయిన్ తీసుకుంటున్నట్టుగా, ఆ స్ట్రగుల్ తీసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో అయితే నెగెటివ్ ఎనర్జీ ఉందండి. అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. కొన్ని రీడింగ్స్‌లో నెగెటివ్ ఎనర్జీ అనేది 3 వేస్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతది అని. ఒకటి మనం ఉన్న ప్లేస్‌లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నా అక్కడి నుంచైనా పిక్ చేసేసుకోవచ్చు. ఆర్ ఇంకొకటి మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా అయినా సరే మనం నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసేసుకోవచ్చు. ఇఫ్ వాళ్ళు నెగెటివ్ ఎనర్జీ కానీ క్యారీ చేస్తున్నట్టయితే వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు, వాళ్ళతో మనం ఏంటంటే ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతది. రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయకపోయినా వ్యక్తుల మధ్యలో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ రియల్ కాబట్టి అలా కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది పిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మన థాట్స్ అండి. మనం ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు ఆర్ బాగా ఎమోషనల్ అవుతున్నప్పుడు కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇలా 3 వేస్‌లో కూడా నెగెటివ్ ఎనర్జీ అయితే పిక్ చేసేసుకోవచ్చు. ఇలా మీరేంటంటే ఏదో ఒక బేసిస్‌లో అయితే నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారు. కొంతమందయితే క్లియర్‌గా నెగెటివ్ ఎనర్జీ అనేది ఒక పర్సన్ నుంచే పిక్ చేసుకుంటున్నారండి. వాళ్ళున్న ప్లేస్ నుంచి కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి మాత్రం వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తే నెగెటివ్ ఎనర్జీ. చాలా మందికేంటంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్‌లో ఉన్న లేడీయే నెగెటివ్ ఎనర్జీ అండి. ఆ లేడీ ఎవరైనా అవ్వచ్చు. అంటే ఇక్కడ వైఫ్ అవుతారు, లేకపోతే లవర్ అవుతారు, లేకపోతే సిస్టర్ అవుతారు, మదర్ అవుతారు. అలా నేను చెప్పను. బట్ ఒక ఫెమినైన్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా మీ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. ఆ ఫెమినిటీ అనేది ఎవరైనా అవ్వచ్చు కదా! కొంతమంది కొలీగ్స్ అవుతారు. సో, ఈ లేడీతో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆ లేడీని కంప్లీట్‌గా కట్ చేసుకోండి.
దానివల్ల మీరు ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు. మీరు ఫినాన్సెస్‌తో వాళ్ళని కంట్రోల్ చేయాలనుకున్నా, వాళ్ళకి మీ రిసోర్సెస్ అన్నీ ఇచ్చి మీరేంటంటే వాళ్ళని పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. ఆర్ వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేసేలా చేయాలి అనుకున్నా, ఇలాంటివన్నీ సెట్ కావండి. ఓన్లీ ఆ వ్యక్తికి దూరంగా ఉండడం ఒకటే సెట్ అవుతుంది. అండ్ కొంతమంది నేను చెప్పినట్టుగా వాళ్ళున్న లొకేషన్‌లో కూడా నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చు. ఆర్ కొంతమంది వాళ్ళ ఆలోచనలు నేను చెప్పాను కదా! సడెన్‌గా ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ మారిపోయిందో వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోయాయి. అప్పటినుంచి వాళ్ళ ఆలోచనలు ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లో లేవు ఫస్ట్. సో, ఆ టైంకైతే పాజిటివ్‌గా ఉంటున్నారు. ఆ టైంకైతే నెగెటివ్‌గా ఉంటున్నారు. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి రీడింగ్ చెప్తుంటే, మీ కార్డ్స్ నుంచి కూడా నెగెటివ్ ఎనర్జీ వస్తుందండి. సో, ఆ ఎనర్జీస్ అయితే ఖచ్చితంగా నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అందుకే నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తాను. మీరు ఇలానే ఉంటే మీ లైఫ్‌లో అసలు ఎప్పటికి కూడా మీరు చేంజ్ చూడలేరు. మీ లైఫ్ ఎప్పటికి కూడా బెటర్ అవ్వదు. సో, అనవసరమైన విషయాల్లోని మీరు ఎంగేజ్ అవ్వడం కానీ, మీ టైంని ఏంటంటే అనవసరమైన వ్యక్తుల మీద వేస్ట్ చేయడం కానీ వాళ్ళతో ఆర్గ్యూ చేయడం, డిస్కషన్ పెట్టడం లాంటివైతే చేయొద్దు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంక తప్పదు ఖచ్చితంగా అలాంటి వ్యక్తులతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అంటే, ఏదో జస్ట్ నార్మల్‌గా మాట్లాడండి కానీ, మీ విషయాలన్నీ వాళ్ళకి చెప్పడం, మీ గురించి అంటే వాళ్ళకి చెప్పి మళ్ళీ మీరు వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయడం ఇలాంటివైతే వద్దు. ఇలాంటివి జరిగాయి అంటే మాత్రం మీరు వచ్చే రోజుల్లో ఇంకా ఇంకా సఫర్ అవుతారండి. మీకన్నీ తెలుసు. యాక్చువల్‌గా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ దగ్గరైతే క్లియర్‌గా ఆన్సర్స్ ఉన్నాయి. వాళ్ళు కేవలం ఏంటంటే, ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేస్తే బావుంటదో అర్థం కాక స్టక్ అయిపోయినట్టుగా, స్ట్రగుల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ, బట్ ఆన్సర్స్ వాళ్ళ దగ్గర లేవు. అందుకే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అన్నట్టుగా కార్డ్స్ ఏం చూపించట్లేదు. సో, మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా సరే తెలియనట్టుగా ఉంటున్నారు. తెలిసినా సరే కొన్ని మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే మీకు ఈ పెయినే ఈజీ అనిపిస్తుంది. మారడం కష్టం అనిపిస్తుంది. సో, ఇలాంటివన్నీ మీరు విడిచిపెట్టేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఎప్పుడైతే మీరు మీ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తారో, వీటిని ఫేస్ చేయాలి. ఎలా అయినా సరే ఇవన్నీ ఓవర్‌కమ్ చేయాలి అని మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారో, ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయండి. నెగెటివ్ ఎనర్జీ అనేది క్లియర్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే ఏ రోజైతే కంఫర్టబుల్‌గా ఈ పెయినే ఈజీ. ఇదైతేనే మనం ఏంటంటే ఫేస్ చేస్తే ఆటోమేటిక్‌గా టైమ్‌తో పాటు అన్నీ సెట్ అయిపోతాయనే ఈ ఆలోచనని మార్చుకుంటారో, కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. కొన్ని కట్ చేయాలి. కొన్నింటికి దూరంగా ఉండాలి అనుకోని డిసైడ్ అయ్యి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటారు. ఆ రోజే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను కొంతమందికి చెప్పాను. మీ ఇంట్లోనే నెగెటివ్ ఎనర్జీ అనేది ఉండొచ్చు అని చెప్పి. సో, హౌస్‌ని ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేస్తూ ఉండండి. అలా క్లీన్ చేసినప్పుడు కూడా ఆ వాటర్‌లోని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసేసి హౌస్ మొత్తం క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసేది కూడా మోస్ట్‌లీ వెడ్నెస్‌డే కానీ, సాటర్‌డే కానీ, సండే కానీ అలాంటి డేస్‌లో క్లీన్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఫ్రీక్వెంట్‌గా చేయడం మంచిది. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేస్తే బెటర్. ఆ విధంగా కొంచెం నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుంది. అండ్ ఏవైనా సరే అంటే వేస్ట్ థింగ్స్ కానీ ఆర్ మీకు యూజ్ లేని థింగ్స్ కానీ ఉంటే వాటిని కూడా ఎవరికైనా డొనేట్ చేసేయడం కానీ ఆర్ మీ ఇంటి నుంచి మీరు ఏంటంటే రిమూవ్ చేయడం కానీ అలాంటివి చేయడం వల్ల కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుందండి. కొంతమందికి క్లియర్‌గా తెలుస్తూ ఉంటది. వాళ్ళ ఇంట్లోనే సిట్యుయేషన్స్ ఉన్నాయి అని. పర్టిక్యులర్‌గా లొకేషన్‌లో ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఇలాంటివి కొన్ని చేయడం వల్ల మాత్రం కొంచెం ఫ్రీ అవుతారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ కేటగరీ మీరు చేసే పనుల్ని మీరు బ్యాలెన్స్ చేయాలి. మీ ఆలోచనలు మీరు బ్యాలెన్స్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను. వ్యక్తులతో ఎంగేజ్ అవుతున్న వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. లేదా వ్యక్తుల్ని పూర్తిగా అయినా కట్ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఒక వ్యక్తి వల్ల మీకు అంటే ఎక్కడో కానీ స్ట్రగుల్ ఉంది అన్నప్పుడు, అలాంటి వ్యక్తుల్ని మీరు ఎంటర్‌టైన్ చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైతే అవి కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో, ఈ ఎనర్జీని మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారో, అప్పుడే ఈ సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటపడతారండి. లేకపోతే ఇంక ఇది ఇలానే ఉంటది. ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే ఇప్పట్లో చేంజ్ అవ్వవు. ఆర్ ఇక్కడ మీరు ఏదో యాక్షన్ తీసుకుంది చేంజెస్ కూడా రావు. మోస్ట్‌లీ మీరు ఏమైనా అంటే మీ వైపు నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేసి, మీరు చేంజ్ అయ్యి సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తే మాత్రం మీ లైఫ్‌లో చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంది కానీ, బట్ ఇలానే ఉంటే మాత్రం కష్టమండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.